ఇంటర్వ్యూస్‌ని క్లియర్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంటర్వ్యూవర్ ఎలాంటి క్వెషన్‌లు అడుగుతారో మనకి అస్సలు తెలీదు కాబట్టి. దానికి బెస్ట్ వే ఏంటంటే ఆ కంపెనీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో ఎలాంటి క్వెషన్‌లు అడిగారు అండ్ వాటికి ఎలాంటి ఆన్సర్‌లు ఇవ్వాలి అని నువ్వు తెలుసుకున్నావనుకో ఈ ఇంటర్వ్యూస్‌ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. కానీ నీకు ఎలా తెలుస్తది ఆ కంపెనీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో ఎలాంటి క్వెషన్‌లు అడిగిందని? సో అవి నువ్వు చాలా సెర్చ్ చేయాలి. నీ సీనియర్స్‌ని అడిగి చాలా తెలుసుకోవాలి. బట్ అదంతా ఏం పని లేకుండా జస్ట్ ఒక టూల్‌ని యూజ్ చేసుకొని నువ్వు ఆ ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో ఆ కంపెనీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్‌లు అడిగిందో అలాంటి క్వెషన్‌లను నువ్వు తెలుసుకోవచ్చు. అండ్ వాటికి ఆన్సర్లు ఇచ్చి నీ నాలెడ్జ్ తోటి ఆన్సర్లు ఇచ్చి నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బేసిక్గా ఒక మాక్ ఇంటర్వ్యూ టూల్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఈ టూల్ పేరు వచ్చేసి మాక్ ఇంటర్వ్యూ టూల్ అనమాట. అండ్ దీంట్లోనే మనం ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ని ప్రిపేర్ అవ్వబోతున్నాం. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ యువర్ మాక్ ఇంటర్వ్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి. అండ్ మనకి ఇప్పుడు ఒక గూగుల్ని యూస్ చేసుకొని సైన్ అప్ అవ్వాలన్నమాట. చూడండి, కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, గూగుల్ని యూస్ చేసుకొని జస్ట్ సైన్ ఇన్ అయిపోండి. దట్స్ ఇట్ అనమాట. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే స్టార్ట్ న్యూ ఇంటర్వ్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసావు అనుకో. దాని తర్వాత నీకు ఇప్పుడు ఏ కంపెనీ ఇంటర్వ్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు టీసీఎస్ ఉంది కదా, టీసీఎస్ వస్తుంది. నెక్స్ట్ వీక్లో నీకు టీసీఎస్ ఇంటర్వ్యూ ఉంది. సో ఇప్పుడు దాన్ని టీసీఎస్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ లిస్ట్లో ఆ కంపెనీ పేరు లేకపోతే ఇక్కడ అదర్ మీద క్లిక్ చేసి ఆ కంపెనీ పేరు కూడా నువ్వు ఎంటర్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహేంద్ర అవి ఇవో ఉంటాయి కదా, చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీ పేరు అయితే ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసినప్పుడు మన ఏఏ టూల్ అనేది ఆ కంపెనీ మొత్తం సెర్చ్ చేసి ఇంటర్నెట్లో సో ఆ కంపెనీలో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇస్తుంది అనమాట. సో అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ నేను టీసీఎస్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత నువ్వు ఏ లాంగ్వేజ్, రైట్, బేసిక్గా అన్ని కంపెనీ ఇంటర్వ్యూస్లో నీకు పైథాన్, జావా స్క్రిప్ట్, C++ ఇవే ఉంటాయన్నమాట. సో ఈ లాంగ్వేజ్ మేజర్గా ఉంటాయి కాబట్టి ఈ లాంగ్వేజ్ ఇంక్లూడ్ చేసాం. సో దీంట్లో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైథాన్లో ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నా కాబట్టి పైథాన్ సెలెక్ట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావాలో ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నా అప్పుడు నువ్వు జావా సెలెక్ట్ చేసుకో. లేదంటే జావా స్క్రిప్ట్ కానీ C++ కానీ ఏదైనా సరే నీ ఇష్టం అనమాట. బట్ ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పైథాన్ సెలెక్ట్ చేసుకున్నా. స్టార్ట్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు మన క్వశ్చన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి అనమాట. ఇవి పర్సనలైజ్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. అంటే ఆ కంపెనీ స్పెసిఫిక్గా ఆ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగింది అవి ఇప్పుడు మనకు వస్తాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లిస్ట్ అండ్ ట్రిపుల్ ఇన్ పైథాన్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ని నన్ను టీసీఎస్ ఇంటర్వ్యూలో నిజంగానే అడిగారనమాట. సో ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఎవరైతే పైథాన్ చదువుతున్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ గురించి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్, ట్రిపుల్స్ ఇలాంటివి అనమాట. సో వన్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చాను అనమాట. ఏ లిస్ట్ ఈజ్ ఎ మ్యూటబుల్ డేటా టైప్ అండ్ ట్రిపుల్ ఈజ్ ఎ ఇమ్యూటబుల్ డేటా టైప్ అని చెప్పేసి. సో ఇలా మీకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి మీరు ఇక్కడ మొత్తం టైప్ చేయొచ్చు. డీటెయిల్డ్గా టైప్ చేయండి. సో అది మీకు మంచిగా ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా దాని తర్వాత సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు క్వశ్చన్ 2 వచ్చింది. సో క్వశ్చన్ 2 వచ్చేసి హౌ డూ యూ టేక్ యూజర్ ఇన్పుట్ ఇన్ పైథాన్ అండ్ డిస్ప్లే టు బ్యాక్ టు ద యూజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ ఎలా తీసుకుంటావు పైథాన్ నుంచి, అంటే పైథాన్ కోడ్లో ఇన్పుట్ ఎలా తీసుకొని దాన్ని ఎలా డిస్ప్లే చేస్తావు అని చెప్పేసి దీనికి బేసిక్ ఆన్సర్ ఏంటంటే ఇన్పుట్ అండ్ ప్రింట్ ఫంక్షన్ అనమాట. సో ఆ రెండు ఫంక్షన్లు యూస్ చేసుకుని మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని మనము తీసుకొని ప్రింట్ చేస్తాం అనమాట. సో సేమ్ అలా నీకు ఇలా మొత్తం ఒక 20 క్వశ్చన్లు ఉంటాయన్నమాట. సో దీంట్లో 20 క్వశ్చన్స్లో ఫస్ట్ 15 క్వశ్చన్స్ ఏమో టెక్నికల్ అనమాట. అంటే నీకు ఇలా పైథాన్ గురించి ఉంటాయి. లాస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చేసి నీకు మేనేజరల్ ఆర్ హెచ్ఆర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. హెచ్ఆర్లో క్వశ్చన్ అడుగుతారు, హెచ్ఆర్ టైప్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంత్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయన్నమాట. సో వన్స్ నువ్వు ఇలా క్వశ్చన్లన్నీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నువ్వు క్వశ్చన్లన్నీ ఆన్సర్ చేసిన తర్వాత నీకు లాస్ట్లో ఈ పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటంటే నువ్వు 49 రూపీస్ పే చేస్తే నీకు ఒక డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే నీ క్వశ్చన్లు వాటి ఆన్సర్లు మొత్తం AI అనలైజ్ చేసి నువ్వు ఎలా ఆన్సర్లు ఇచ్చావు, ఆ ఆన్సర్ని ఎలా నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇంకా బెటర్ ఆన్సర్స్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పేసి నీకు ఆ రిపోర్ట్ అంతా డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ నీకు ఆ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ నువ్వు 49 రూపీస్ పే చేసి అండ్ రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది, దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు 49 రూపీస్ చాలా ఎక్కువ, నాకు వద్దులు అనుకుంటే మీ ఇష్టం, క్వశ్చన్లో ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ మీకు ఒక రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ నువ్వు 49 రూపీస్ పే చేయాలన్నమాట. ఈ 49 రూపీస్ ఎందుకు బ్రో ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటే ఈ టూల్ని బిల్డ్ చేయడానికి అండ్ ఈ టూల్ని మెయింటైన్ చేయడానికి కూడా ఖర్చు అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది AI పవర్డ్ కదా, మనం బ్యాక్ ఎండ్లో ChatGPT ఓపెన్ అయ్యి కీస్ని వాడాలి. సో ఎప్పుడైనా సరే ప్రతిసారి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని జనరేట్ చేసినప్పుడల్లా మనకు డబ్బులు అనేవి కట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనకు అలా మెయింటెనెన్స్ అవి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులకు తగ్గట్టు మనం ఇక్కడ 49 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. సో ఆ రిపోర్ట్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా,
ఇక నీకు మొత్తం సమ్మరీ ఉంటుంది. అంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేసావు, హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేసావు. ఇక్కడ చూస్తే మనకు ప్రతి క్వశ్చన్కి నువ్వు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇచ్చావు, దాని తర్వాత ఇక్కడ నీకు కరెక్ట్ క్వశ్చన్ ఏంటి, దాన్ని నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, సో ఇవన్నీ ఉంటాయన్నమాట నీకు. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్సర్ వేరే ఉంటుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వేరియబుల్స్ ఇన్ పైథాన్ ఆర్ కంటైనర్ దట్ స్టోర్ డేటా వాల్యూస్. పైథాన్ హ్యాస్ సెవరల్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లైక్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో దాని తర్వాత నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే ప్రొవైడ్ ఏ క్లియర్ డెఫినేషన్స్ ఆఫ్ వేరియబుల్స్, మెన్షన్ డేటా టైప్స్ అండ్ ఇంక్లూడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇలా నీకు ప్రతి క్వశ్చన్కి ఇలా ఉంటుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్లే నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకో, నీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే ఇలా ఇవ్వాలా అని చెప్పేసి, ఇలా మనకు ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చేయాలని చెప్పేసి. సో ఇలా నీకు ప్రతి క్వశ్చన్ అనమాట 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 20 క్వశ్చన్స్కి నీకు మొత్తం ఓకేనా, నీకు మొత్తం ఇలా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని చూసి నువ్వు అనలైజ్ చేసుకోవచ్చు. నీ పర్ఫార్మెన్స్ని నువ్వు అనలైజ్ చేసుకొని నీ ఇంటర్వ్యూస్కి నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈ టూల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి.